పేర్ని నానిపై కేసు నమోదుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, పేర్ని నానిపై ఏ అంశాలకు సంబంధించి కేసులు నమోదు చేశారు? శ్వేత, ఇందులో ప్రధానంగా ఈ రోజు తాజాగా వెలుగులోకి వచ్చింది A6 గా పేర్ని నానిని పేరును FIR లో ఇచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించినట్లు మనకి తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు A1 నుంచి A5 గానే పేర్లు ఇందులో నమోదు చేశారు. దానికి సంబంధించి నిన్న సాయంత్రం 4 నిందితుల్ని ఇందులో పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ గా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, అదే విధంగా గోడౌన్ మేనేజర్ మానస్ తేజ, అదేవిధంగా లారీ డ్రైవర్ తోటల మంగారావుతో పాటు మరొకరిని కలిపి అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా వారి నుంచి సేకరించినటువంటి సమాచారం మేరకే అనంతరం దీని వెనుకాల మాజీ మంత్రి పేర్ని నాని ఆదేశాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయన్ను A6 గా చేశారు. ఒకసారి కేసు అసలు ఎలా జరిగిందనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ సరుకుల విషయంలో వీరి మధ్య మేము మా నగదు చెల్లించాము అనేటువంటిది ఇటు పేర్ని నాని మంత్రి మాజీ మంత్రి భార్య వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే అసలు ఈ నగదు లావాదేవీలు ఒక్కసారి లోతుగా పోలీసులు దీని మీద దర్యాప్తు చేశారు. ఇందులో మిల్లర్ నుంచి ఏదైతే నగదు కట్టారో అదంతా మిల్లర్ నుంచి లారీ డ్రైవర్ కు చేరిందని, లారీ డ్రైవర్ నుంచి గోడౌన్ మేనేజర్ మానస్ తేజకు ఈ నగదు చేరాయని పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ పే కానీ, అదే విధంగా ఆన్లైన్ లో జరిగినటువంటి లావాదేవీలు వివరాలన్నిటినీ ఆధారాలు సేకరించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఈ విధంగా ఇదంతా మాజీ మంత్రి ప్రస్తుతం A6 గా ఉన్నటువంటి పేర్ని నాని ఆదేశాల మేరకే ఈ తతంగం అంతా జరిగిందనేటువంటిది, ఈ లావాదేవీలో పూర్తి ఆయన ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో A1 గా ఉన్నటువంటి పేర్ని నాని భార్యకు ఇప్పటికే ముందస్తు బెయిల్ జారీ అయింది. మిగిలిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరుపరచగా రిమాండ్ తరలించారు. ప్రస్తుతం ఇందులో A6 గా ఉన్నటువంటి పేర్ని నాని కీలకంగా వ్యవహరించారనేటువంటిది తెలుస్తుంది. నిన్నటి వరకు తనకు ప్రమేయం లేదు, అసలు ఇదంతా మేము ఓపెన్ గానే చేశాము అంటే సరుగు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మేము దానికి సంబంధించినటువంటి నగదును కూడా చెల్లించాము అనేటువంటిది తెలిపారు. అయితే తాజాగా జరిపినటువంటి లోతైన దర్యాప్తులో ఇందులో అసలు ఈ సరుగు గాని, అదే ఇందులో ఈ రేషన్ మాయం సంబంధించి, అదే విధంగా దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి అంటే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మళ్ళీ డబ్బులు కడితే గనక సరిపోతుంది అనేటువంటి దీనికి సంబంధించి ఈ ప్రణాళిక, ఈ పథకాన్ని మొత్తాన్ని మాజీ మంత్రి ఆదేశాలతోటే జరిగిందనేటువంటిది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో ఇంకొక విషయం, ఎవరైతే ప్రస్తుతం ఈ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఉన్నారో, సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ ఉద్యోగి ఇందులో ఒక ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. అయితే అతనే దీనికి సంబంధించి అంటే ఈ మాయానికి సంబంధించిన దాంట్లో ఇందులో అతను కూడా ఉన్నట్టు ఇందులో తెలిసింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఫిర్యాదుదారుడులోనే నిందితులుగా ఉండటం ఇందులో కొసమెరుపుగా మనం చెప్పుకోవచ్చు. ఈ తతంగం ఇంకా దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, అదే విధంగా అసలు ఇదంతా రేషన్ కి సంబంధించినటువంటి ఈ బియ్యం ఎక్కడెక్కడకు వెళ్తుంది, ఏం చేశారు, ఎలాగా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నింటినీ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పేర్ని నానిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఆయన పేరు లేకపోవడంతో మేము అంతా నిబంధనల ప్రకారమే చేశామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి 6గురిలో
నలుగురు అరెస్టు, ఒకళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈ పేర్ని నానిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం మనకి కనబడుతుంది శ్వేత. ధన్యవాదాలు జయప్రకాష్.